టు అవర్ ఛానల్. నేనేసిందు ఒక పల్లెటూరి కోడలు. ఏం చేస్తున్నారా? ఒక పల్లెటూరి కోడలు. మా పిల్లలైతే నన్ను వీడియోలు కూడా చేసుకునేవారు. నేనైతే ఈరోజు వడియాలకి నానబెడుతున్నా. ఒక నైట్ ముందే నానబెడుతున్నానండి. వడియాల కోసం నేను ఒక నైట్ ముందుగానే నానబెడుతున్నాను. నానబెట్టేసి మీకు ఎలాగ చేసుకోవాలి అనేది వడియాల కోసం నేను క్లారిఫై చేస్తాను ఈరోజు. చాలాసార్లు వడియాలు పెట్టడం మాత్రమే వీడియో తీశాను, కానీ తయారు చేయడం ఒకసారి కూడా వీడియో తీయలేదు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర సెల్ఫీ స్టాండ్ లేదండి. మాట్లాడడానికి మైక్ ఉండే కానీ సెల్ఫీ స్టాండ్ అయితే లేదు. మొన్నే తెచ్చారు శివరాత్రికి వచ్చినప్పుడు మా హస్బెండ్. సో ఈరోజు అయితే మనకి స్టాండర్డ్గా 2 ఉన్నాయి కాబట్టి ఈజీగా నేను కుకింగ్స్ కూడా చూపిస్తాను. మంచి టేస్టీ రెసిపీస్ కానివ్వండి, ఏవైనా మంచి చిట్కాలు కానీ, హెయిర్ చిట్కాలు కానీ ప్రతి ఒక్కటి వీడియో అయితే చూపిస్తాను మీకు. కన్ఫర్మ్గా నా వీడియోస్ అయితే ఫాలో అయిపోండి. మంచి వీడియోస్తో నేను ప్రతిరోజు మీకు మంచిగా చూపిస్తాను. అంతేకాదు ఈరోజు నేను వడియాలు నానబెట్టడం చూపిస్తాను, రేపు వడియాలు వేయడం కూడా చూపిస్తాను. సో ఆ వడియాలకి సాల్ట్ ఎంత వేసుకోవాలి అనేది కొంచెం చూసి, కొంచెమంది ఉప్పు ఎక్కువ వేస్తారు కదా, దాన్ని కూడా నేను కన్ఫర్మ్గా మీకు తగ్గట్టుగా చూపిస్తాను అనమాట. టేస్టీగా వస్తాయి ఈ వడియాలు. నేనైతే చాలా రోజుల నుంచి నేను వడియాలు పెట్టడం చూపించాలి అనేసి అనుకుంటున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కన్ఫర్మ్గా అండి. సో చూపిస్తాను మీ వీడియో. ఫ్రెండ్స్ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఆ గ్లాస్తో అయితే నేను 3 గ్లాసులు తీసుకుంటున్నాను. పెద్దగానే ఉండాలండి. నానబెట్టే డేష మాత్రం కొంచెం వెడల్పాటి గిన్నె ఉంటే బాగుంటుంది. 1 2 3 చూస్తున్నారు కదా, ఇలా 3 గ్లాసులు వేసుకున్నానండి. ఇది ఉడికేసరికి పెద్ద డేషాకే అవుతుంది పిండి. సో ఇట్లా 3 గ్లాసులు వచ్చేసి ఇది ఎంత ఉంటుంది అనుకుంటున్నారంటే, కేజీ కన్నా 1/2 కిలో తక్కువ, అంటే 3/4 కేజీ ఉన్నాయి ఇవి రైస్ అయితే. మీరైతే వీడియో స్కిప్ చేయకండి. నైట్ అంతా నానబెట్టేసుకోండి. నీట్గా కడిగేసి శుభ్రంగా 5-6 సార్లు కానీ కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నారంటే మెత్తగా వస్తాయండి వడియాలు. వేగిపోయేటప్పుడు క్రంచీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ వడియాలు ఏపేది కూడా మీకు చాలాసార్లు వీడియోలో చూపించాను, చూస్తున్నారు కదా అండి. ఎసరైతే ఈ గిన్నెకి పెట్టేసుకోవాలి. ఇంత వెడల్పాటి గిన్నె అయితేనే పొంగదండి. సో బియ్యం అయితే చక్కగా కడిగేసి శుభ్రంగా ఇంకా ఈ నీళ్ళు కూడా వంపేసి దోసపిండిలా ఇలా పట్టాను. చూపిస్తున్నాను కదా, ఇలాగా సేమ్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అట్లనే పట్టేసుకోవాలి. లేకపోతే చాలా కష్టం అండి. మళ్ళీ పల్చగా అయిపోతే అప్పడాలు వేసుకోబడుతుంది. వడియాలకైతే ఇలాగే ఉండాలి. చూసారు కదా, ఎసురైతే మరిగిపోతుంది. ఇంత లోపల నేను సాల్ట్ వేసాను. సాల్ట్ అయితే చూడండి కరెక్ట్. ఇదైతే స్పూన్ ఉంటుందండి, డెఫినెట్లీగా ఒక స్పూన్ మాత్రమే వేసుకోండి. అది కూడా కిలోకి కానీ 3/4 కేజీకి కానీ స్పూన్ మాత్రమే పడుతుంది. 1/2 కిలోకి అయితే ఇంకా కొంచెం తక్కువ తీసుకోవాలి. సో ఈ నీళ్ళు మరిగిపోయే లోపల నేనైతే దోసపిండిని పట్టేసి ఉంచేసాను కదా, చూపించాను కదా, చక్కగా పెట్టేసుకోవాలి. ఇంత లోపల మనమైతే జీలకర్ర తీసుకుందామండి. జీలకర్ర 1 టీ స్పూన్ అండి జీలకర్ర వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. వడియాలు నమ్మలేటప్పుడు క్రంచీగా ఉన్నప్పుడు మధ్యలో పలుకులుగా తగులుతుంది. జీలకర్ర వేసుకుంటే దాని టేస్టే వేరు. సో చూసారు కదా, వాటర్ అయితే ఉడుకుతుంది, కనిపిస్తుంది కదా, బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం దోసపిండిని వేసుకోవాలి. దోసపిండిలో చేసుకున్న వడియాల పిండిని అయితే వేసేసుకోవాలి. ఫాస్ట్గా తిప్పేసేయండి, లేకపోతే ఉండలు కట్టిపోతుంది. ఇంకా చకచక చూసారు కదా, అట్లా ఉండలు కడుతూ ఉంటుంది. ఆ ఉండల్ని నలిపేసుకుంటూ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ తక్కువైందంటే కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువైందనుకో పర్వాలేదు, చల్లారాక కొంచెం చిక్కబడుతుంది. కొంతసేపు గ్యాస్ మీద తిప్పుతూ మంట అయితే స్లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా,
ఇలా తిప్పుకోండి, మంచిగా తిప్పుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది, వడియాలు పెట్టడానికి రాదు. ఇది చాలా కష్టం అండి, అస్సలు పెద్దల హెల్ప్ లేనిది అస్సలు చేయలేము. ఇక్కడైతే చూస్తున్నారు కదా అండి, వడియాల పావులు అంటారు, లేదంటే జంతికల గొట్టము అంటారు. ఇందులో అయితే స్టఫ్ పెట్టేసుకొని నొక్కేసుకోండి, తిప్పండి, రౌండ్గా వస్తాయి. సో కొంచెం ఉండలు ఉన్న వాళ్ళకి రౌండ్గా అయితే రావండి. ఇలాగా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టేసుకోవడమే వడియాలైతే. ఇంకా ఉండలున్న చోట బాగా నొక్కేసేయండి, కరిగిపోతాయి ఉండలైతే. సో ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్, సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. మన ఛానల్ని అయితే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతేనండి వడియాల ప్రాసెస్. ప్లీజ్ సపోర్ట్ మీ.